నూతనంగా నిర్మించిన దేవస్థానం స్టాఫ్ క్వార్టర్స్ ను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దేవస్థానం క్వార్టర్స్ నిర్మాణాలు బాగున్నాయి. మంత్రి 10 కోట్లతో వార్తాస్ వద్ద సీసీ రోడ్లు నిర్మిస్తాం. మంత్రి దేవస్థానం క్వార్టర్స్ లోకి ఉద్యోగులు వచ్చి చేరుతారని భావిస్తున్నాం. మంత్రి ఉద్యోగులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం. మంత్రి శ్రీశైలం నుంచి సున్నిపెంటకు ఉద్యోగులు తరలించే సమయానికి దేవస్థానం బస్సులు ఏర్పాటు చేస్తాం. మంత్రి ఉద్యోగులు విధులకు హాజరయ్యే విధంగా షిఫ్టుల వారీగా దేవస్థానం బస్సులు ఏర్పాటు చేస్తాం. మంత్రి శ్రీశైల క్షేత్రం అభివృద్ధికి మరింత భూమి అవసరం. అటవీ శాఖ ద్వారా 4000 హెక్టార్ల భూమి ఇవ్వాలని ఇప్పటికే పీఎంను సీఎం డిప్యూటీ సీఎం కోరారు. మంత్రి శ్రీశైలానికి భక్తుల రద్దీ పెరగడంతో దోర్నాల తెలంగాణ వైపు రహదారులు సరిపోవడం లేదు. మంత్రి దోర్నాల నుంచి శ్రీశైలం అమరాబాద్ నుంచి శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ రహదారులు ఏర్పాటు చేయడానికి నేషనల్ హైవే అథారిటీ పరిశీలన చేస్తుంది. మంత్రి సేఫ్టీ వైజ్ లేనిది ఏ పక్క ఉంది? ఆ పక్క ఫెన్సింగ్ లేదు. సో మీకు ఉండేది ఒక హాఫ్ రౌండ్ ఉంటుంది. అంతేనా?